హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు బిఫోర్ క్లాస్లో మనం 2025 పాలిసెట్ క్వశ్చన్ పేపర్ నందు 1 నుంచి 15 క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయడం జరిగిందో నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ లోపల 16th నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, వాటి యొక్క సొల్యూషన్స్ ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకుందాం. ముందుగా 16th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ట్రిగామెట్రీ నుంచి ఇవ్వడం జరిగింది. కాట్ ఆఫ్ 90 మైనస్ టీటా. కాట్ 90 మైనస్ టీటా అంటే మన దానికి పూరక కోణం, కాంప్లిమెంటరీ యాంగిల్. మరి కాంప్లిమెంటరీ యాంగిల్ వచ్చేసి కాట్కు ట్యాన్ టీటా కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. ఇఫ్ ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ లెస్ దెన్ 6, బి ఈజ్ ద సెట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30, దెన్ ఇప్పుడు ఏ అనేదేమో ఆడ్ నెంబర్స్ లెస్ దెన్ 6 కంటే తక్కువ ఉన్నటువంటి ఆడ్ నెంబర్స్ 1, 3, 5. దిస్ ఈజ్ ద సెట్ ఏ ఎలిమెంట్స్. బి సెట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30కి ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 5 టేబుల్లో మాత్రమే వస్తుంది. ఓకేనా, బి అనేది 2 టేబుల్, 3 టేబుల్, 5 టేబుల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఓన్లీ. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ 7 టేబుల్లో రాదు, 11 టేబుల్లో రాదు, 13th టేబుల్లో కూడా రాదు కాబట్టి 2, 3, 5. ఇప్పుడు ఈ రెండు అబ్జర్వ్ చేస్తే ఏ సబ్సెట్ బి కావాలంటే ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా బీలో ఉండాలి, లేవు కాబట్టి ఇది కాదు. అలాగే బీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏలో ఉండాలి, ఇది కూడా కాదు. రెండు ఈక్వల్ కావాలి, ఇది కూడా కాదు. సో ఏ నాట్ ఈక్వల్ టు బి, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 18th క్వశ్చన్. If the pair of equation 3x plus 4y equal to k and 9x plus 12y equal to 6 has infinite number of solutions, అనంతమైనటువంటి సాధనలను కలిగి ఉండాలంటే కండిషన్ a1 by a2 that is equal to b1 by b2 that is equal to c1 by c2 ఉండాలి. మరి ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే 3 by 9 a1 by a2 అంటే x కోఎఫిషియంట్ బై x కోఎఫిషియంట్ 3 by 9, y కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్, సో 4 by 12. సో 3 టేబుల్ 9, 3 1 జా 3 3 జా కాబట్టి 1/3, 4 1 జా 4 3 జా 1/3. అలాగే ప్లస్ కి అనేది లెఫ్ట్కి వస్తే మైనస్ కే అవుతుంది. అలాగే ప్లస్ 6 కూడా లెఫ్ట్కి వస్తే మైనస్ 6 అవుతుంది. మైనస్ కే బై మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 1/3 కావాలి. ఎందుకంటే మనకి a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2 కావాలి. కాబట్టి దీని ప్రకారము మనకి మైనస్ మైనస్ క్యాన్సల్, 3 1 జా 3 2 జా క్యాన్సల్, ప్లస్ 2 అనేది ఇక్కడ డివైడ్ అవుతుంది, రైట్కి వస్తే మల్టిప్లై అవుతుంది, 2 1 జా 2. therefore k is equal to 2, option 3 is the correct option. ఓకేనా, మీకు ఇక్కడ ఈజీ ఎవరు చూడవచ్చు, 3 3 జా 9, 4 3 జా 12. సో 2 టేబుల్లో 6 వస్తుంది కాబట్టి 2 3 జా 6 కాబట్టి k ప్లేస్లో 2 ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్. ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఇచ్చినటువంటిది క్యూబిక్ పాలినామియల్ ఇచ్చిండు. మరి క్యూబిక్ పాలినామియల్ లోపల a b c d 4 వాల్యూస్ ఉంటాయి. ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఎక్స్ కోఎఫిషియంట్, కాన్స్టెంట్. మరి అడిగినటువంటిది ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. కాబట్టి మైనస్ ఆఫ్ డి అంటే కాన్స్టెంట్ 1 బై ఏ అంటే ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -1, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో ఓన్లీ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంటేనేమో సి బై ఏ అవుతుంది. ఇక్కడ క్యూబిక్ పాలినామియల్ కాబట్టి మైనస్ డి బై ఏ. మైనస్ ఆఫ్ డి అంటే కాన్స్టెంట్ 1 బై 1 దట్ ఈజ్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2. నెక్స్ట్ 21th క్వశ్చన్. tan 0 డిగ్రీస్ వాల్యూ 0. tan 0 డిగ్రీస్ వాల్యూ 0. కానీ ఇక్కడ వాల్యూ డైరెక్ట్ ఇవ్వకుండా మనకి ఇచ్చినటువంటి దానిలో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. కాట్ స్క్వేర్ 80 మైనస్ ట్యాన్ స్క్వేర్ 10 అని ఇచ్చిండు. సో ఇక్కడ ఈ కాటుకు ట్యాన్ అనేది పూరక కోణం కాబట్టి ట్యాన్ స్క్వేర్ మనం ఏం రాస్తున్నా అంటే 90 మైనస్ 10 అని రాస్తున్నా, 90 మైనస్ 80 రాస్తున్నా. ఇక్కడ ట్యాన్ స్క్వేర్ 10 ప్లస్ 90 మైనస్ 80 రాస్తున్నా. ట్యాన్ స్క్వేర్ 90 మైనస్ 80 అంటే కాట్ స్క్వేర్ 80. సో కాట్ స్క్వేర్ 80 మైనస్ కాట్ స్క్వేర్ 80 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 0. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ఆప్షన్ 1 కరెక్ట్ అయింది కాబట్టి మిగిలినట్టు మనం చెక్ చేయాల్సినటువంటి అవసరము లేదు, గుర్తుంచుకోండి. ఒకవేళ ఇదేమవుతుంది, సైన్ స్క్వేర్ 15 ఉంది, 15 నేనేం రాయొచ్చు 90 మైనస్ 75 అని రాస్తా. 90 మైనస్ 75 అంటే ఏమవుతుంది, కాస్ స్క్వేర్ 15 అవుతుంది, 75 అవుతుంది. కాస్ స్క్వేర్ 75 మీన్స్ సైన్ స్క్వేర్ 75 ప్లస్ కాస్ స్క్వేర్ 75 అంటే 1 అవుతుంది ఈ వాల్యూ. ఓకే, ఇక్కడేమో మరి ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ 75, ఇది సైన్ మార్క్స్ అవుతుంది, కాస్ స్క్వేర్ 75 అవుతుంది. సైన్ స్క్వేర్ 75 మైనస్ కాస్ స్క్వేర్ 75 అవుతుంది కాబట్టి ఇది కూడా మనము వాల్యూ అనేది 0 అయితే కాదు. సో ఇది మనకు ఫస్ట్దే 0 అయింది కాబట్టి మిగతా చెక్ చేయాల్సినటువంటి అవసరము లేదు. నెక్స్ట్ 22nd క్వశ్చన్. A18 minus A14 equal to 32 in arithmetic progression. Then the common difference.
ఇక్కడ 2 టర్మ్స్ ఇచ్చిండు, ఒకటేమో 18th టర్మ్ ఇచ్చిండు, ఒకటేమో 14th టర్మ్ ఇచ్చిండు. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ 32 అయితే ఇన్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంక శ్రేణిలో అయితే సాధారణ భేదము. సో డి తెలుసుకోవాలి. మరి A18 అంటే A+17D మైనస్ A14 అంటే A+13D ఈజ్ ఈక్వల్ టు 32. మరి బ్రాకెట్ ఓపెన్ చేస్తే A+17D మైనస్ A మైనస్ 13D ఈజ్ ఈక్వల్ టు 32. ప్లస్ A మైనస్ A క్యాన్సల్. 17Dలోకి వెళ్ళి 13D మైనస్ చేస్తే 4D. 4D ఈజ్ ఈక్వల్ టు 32. D ఈజ్ ఈక్వల్ టు 32/4. 4 టేబుల్ 32 8 వస్తుంది కాబట్టి సో దేర్ ఫోర్ D ఈజ్ ఈక్వల్ టు 4. సో సామాన్య భేదం 4 ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్. ఇఫ్ x లెస్ దెన్ 0 y గ్రేటర్ దెన్ 0 దెన్ ద పాయింట్ Px, y. x కంటే x అనేది 0 కంటే తక్కువ. సో ఇక్కడ ఒకసారి చూసినట్టయితే మనం ఈ విధంగా తీసుకున్నట్టయితే x యాక్సిస్ y యాక్సిస్ తీసుకున్నట్టయితే మోర్ దెన్ 0 ఉన్నట్టయితే రైట్ సైడ్, లెస్ దెన్ 0 ఉన్నట్టయితే లెఫ్ట్ సైడ్ అవుతుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఫస్ట్. నెక్స్ట్ y గ్రేటర్ దెన్ 0. y గ్రేటర్ దెన్ 0 అంటే అబో సైడ్, y లెస్ దెన్ 0 అంటే నెగిటివ్ సైడ్. సో మనకి x వాల్యూ ఏమో మైనస్, y వాల్యూ ప్లస్ ఉన్నటువంటిది సెకండ్ క్వాడ్రెంట్, రెండవ పదం. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. కొసెక్ 31 డిగ్రీస్ మైనస్ సీకెంట్ 59 డిగ్రీస్. మరి ఇంతకుముందు మనం చేసినాం, ఇది కూడా పూరక కోణాలకు సంబంధించినటువంటి కాంప్లిమెంటరీ యాంగిల్. 59 నేను ఏం రాస్తున్నానంటే 90 మైనస్ 31 మార్చుకుంటున్నా. 59 ప్లేస్లో 90 మైనస్ 31 రాస్తున్నా. సీకెంట్ టీటాకు పూరక కోణం కొసెక్ కాబట్టి కొసెక్ 31 వస్తుంది. కొసెక్ 31. ఇక్కడ కొసెక్ 31 ఉంది, మైనస్ కొసెక్ 31 కాబట్టి రెండు క్యాన్సిల్ అయితే 0. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. A, B, C ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ దెన్ A మైనస్ B బై B మైనస్ C ఈజ్ ఈక్వల్ టు. మరి ఇచ్చినటువంటి టర్మ్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టయితే మన కండిషన్ ఏం చెప్తుంది? A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు B మైనస్ C. ఓకే, సారీ, B మైనస్ A ఈజ్ ఈక్వల్ టు C మైనస్ B. ఇది మనకి రూల్. ఏది ఇచ్చినటువంటిది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టయితే కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్. సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్. కాబట్టి B మైనస్ A ఈజ్ ఈక్వల్ టు C మైనస్ B. ఇప్పుడు సింబల్స్ ఇంటర్చేంజ్ చేసినట్టయితే, టర్మ్స్ని ఇంటర్చేంజ్ చేసినట్టయితే A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు అవుతుంది B మైనస్ C అవుతుంది. B మైనస్ C మల్టిప్లై చేస్తుంది అనుకున్నట్టయితే రైట్కి వస్తే, లేదంటే A మైనస్ B ప్లేస్లో B మైనస్ C రాయొచ్చు కాబట్టి న్యూమరేటర్ B మైనస్ C, డినామినేటర్ కూడా B మైనస్ C క్యాన్సిల్ అయితే దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ A ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, B ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 3, 5, 7, నెంబర్ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B, ఉమ్మడి మూలకాల సంఖ్య. మరి ఇక్కడ ఉమ్మడి మూలకాలను ఒకసారి టిక్ కొడదాం. 1 ఉంది, 2 లేదు, 3 ఉంది, 5 ఉంది. సో మనకి కామన్ ఎలిమెంట్స్ రెండిట్లో ఉన్నటువంటి ఎన్ని ఉన్నాయి? 1, 3, 5. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. 27th క్వశ్చన్. ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ x² + x - 2. మరి ఇచ్చినటువంటిది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చిండు, దీని యొక్క శూన్యాలను ఇక్కడ కూడా మనం రెండు రకాలుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ నుంచి వెరిఫై చేయొచ్చు, లేదంటే మనము ఫ్యాక్టరేషన్ మెథడ్లో తెలుసుకోవచ్చు. మరి ఫ్యాక్టరేషన్ మెథడ్లో తెలుసుకున్నానంటే A ఇంటూ C మల్టిప్లై చేస్తే -2 వస్తుంది. -2ను యాడ్ చేస్తేనేమో మల్టిప్లై చేస్తే -2 వచ్చేటట్టు, యాడ్ చేస్తే +1 వచ్చేటట్టు ఉన్నటువంటిది. సో మనకి +2 -1. సో x² + 2x - x -2. కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి xకి తీసుకున్నట్టు x + 2 అవుతుంది. -x కామన్ తీస్తే x + 2. సో దేర్ ఫోర్ x + 2 ఇంటూ x - 1. x + 2 కాబట్టి -2 అవుతుంది. -1 అంటే +1 అవుతుంది. 1, -2. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 1. ఈ విధంగా మనం ఫ్యాక్టరేషన్ మెథడ్లో తెలుసుకోవచ్చు, లేదా ఫార్ములా మెథడ్లో కూడా ఫస్ట్ b² - 4ac ఫైండ్ అవుట్ చేస్తాం. మరి b² - 4ac అంటే ఇచ్చినటువంటి దానిలో కూడా మనకి b అంటే 1 కాబట్టి 1² -4, a అంటే 1, c అంటే -2. సో 1 -2 ప్లస్ అవుతుంది. 4 2 = 8 ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. సో -b -1 ± √9/2, -1 ± 3/2, -1 + 3/2 ఒకటి, -1 - 3/2 ఒకటి. 3 - 1 అంటే +2 అవుతుంది. 2/2 అంటే 1 అవుతుంది. -4/2 అంటే -2. సో ఈ విధంగా మనం ఫార్ములా మెథడ్లో కూడా తెలుసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ కరెక్ట్. ఒక ఘటన యొక్క సంభావ్యత సంబంధించి కింది వాటిలో సరైనటువంటి ప్రవచనం ఏది? సో ప్రాబిలిటీ ఆఫ్ E అనేది -1, ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది ఉండదు. గ్రేటర్ దెన్ 1, 1 కంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, 1 కంటే పెద్దగా కూడా ఉండదు. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 0 ఆర్ 1 ఆర్ మిడిల్ సెంటర్. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ E లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఖచ్చిత ఘటన అయితేనేమో 1 ఉంటుంది. అసాధ్య ఘటన ఇంపాసిబుల్ ఈవెంట్ ఉన్నట్టయితే 0 ఉంటుంది. సో లేదంటే 0కి 1 మధ్యలో ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నెంబర్ 7 ఇన్ ఏ సింగిల్ త్రో ఆఫ్ ఎ డైస్. ఒక పాచికను ఒకసారి దొరిలించినప్పుడు 7 పడే సంభావ్యత ఎంత? మనకి తెలిసినటువంటిదే.
పాచిక పైన 6 ముఖాలు ఉంటాయి. 6 ముఖాల పైన కూడా 1 నుంచి 6 వరకు మాత్రమే నెంబర్స్ ఉంటాయి. 7 అనేది ఉండదు కాబట్టి అసాధ్య ఘటన. అసాధ్య ఘటన యొక్క సంభావ్యత 0. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ one card is selected from a well shuffled deck of 52 cards, then the probability of getting an as card is. బాగా కలపడినటువంటి 52 కార్డుల నుంచి యాదృచ్ఛికంగా తీస్తే అది ఎస్ కార్డ్ కావడానికి సంభావ్యత ఎంత? మొత్తం నెంబర్ ఆఫ్ కార్డ్స్ 52 కాబట్టి మొత్తం పర్యావసనాల సంఖ్య 52. మరి ఎస్ కార్డ్స్ అంటే అనుకూలం కాబట్టి 4/52 క్యాన్సిల్ చేస్తే 1/13. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2. నెక్స్ట్ 31th క్వశ్చన్. ద మీన్ ఆఫ్ 20, 30, 38, 40, 50, 56, 60. సో ఇచ్చినటువంటి రాసులు 8 రాసులు ఉన్నాయి. 7 రాసులు ఉన్నాయి. 7 రాసుల యొక్క సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. మరి రాసుల మొత్తం అంటే 20, 30, 38, 40, 50, 56, 60 కాబట్టి 50, 88, 128, 178, 178, 126 యాడ్ చేస్తే 304. సో 304ను 7తో డివైడ్ చేస్తే 7 4 28, 50, 88, 128, 178 ప్లస్ 116, 294. 294 మరి 294ను 7తో డివైడ్ చేస్తే 7 8 4 28, 1 7 2 14. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3. నెక్స్ట్. ఇఫ్ ద ఈక్వేషన్ x plus 2y is equal to 5, 3x plus ky is equal to 10 are inconsistent, then the value of k. సో ఈ సాధన లేనిచో సాధన ఎప్పుడు ఉండదు అంటే మనకి a1/a2 a1/a2 ఈక్వల్ టు b1/b2. మనకి ఇచ్చినటువంటి ఒకవేళ సమాంతర రేఖలు అయినట్టయితే అవి ఖండించుకోవు. ప్యారలల్ లైన్స్ అయితే ఖండించుకున్నప్పుడు మనకు సాధనాలు ఉండవు. మరి ప్యారలల్ లైన్స్ ఎప్పుడు అవుతాయంటే మన కండిషన్ ఏం కావాలంటే a1/a2 ఈక్వల్ టు b1/b2. a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 కావాలి. ఈ కండిషన్ సాటిస్ఫై అయినట్టయితే మనకి ఇన్కన్సిస్టెంట్ లైన్స్ వస్తాయి లేదా ప్యారలల్ లైన్స్ వస్తాయి. మరి ఇక్కడ x కోఎఫిషియంట్ అంటే 1, ఇక్కడ x కోఎఫిషియంట్ అంటే 3. 1/3 ఈక్వల్ టు ఇక్కడ y కోఎఫిషియంట్ అంటే 2, ఇక్కడ y కోఎఫిషియంట్ అంటే k. 1/3 ఈజ్ ఈక్వల్ టు 2/k. మనకి k కావాలి కాబట్టి క్రాస్ మల్టిప్లై చేస్తే సో k ఈజ్ ఈక్వల్ టు 2 3 6. k ఈజ్ ఈక్వల్ టు 2 3 6. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కూడా రిమైనింగ్ క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.